ప్రజల మధ్య ఐక్యత పెంపొందించే లీడర్‌షిప్ కావాలి. ఆ విధమైన పాలకులు గావాలి. ఆ విధమైన పార్టీలు గావాలి. మరీ ముఖ్యంగా భారతదేశం లాంటి చోట్ల అది చాలా అత్యవసరం. ఏదో జనాల మధ్య డివిజన్ తీసుకొచ్చి, జనాల మధ్య, వర్గాల మధ్య విద్వేషాలు రగిల్చి, తద్వారా తాత్కాలికంగా మన రాజకీయ ప్రయోజనాలు మనం నెరవేర్చుకుని అధికారంలో ఉండొచ్చు అని జెప్పి కొందరు భావిస్తే, భవిష్యత్తు తరాలు దానికి మూల్యం చెల్లించుకుంటాయి. అది దేశానికి ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు అని మనం ఎన్ని సార్లు మాట్లాడుకొనుంటాం. ఎన్ని సార్లు మాట్లాడుకొనుంటాం. మణిపూర్ ఒక ఎగ్జాంపుల్. 28 లక్షల జనాభా అండి మణిపూర్. 28 లక్షల జనాభా ఉన్న మణిపూర్‌లో అల్లర్లు దారికి తెచ్చేకి దాదాపు 1.5 సంవత్సరం కాలే. రగిలిపోతూనే ఉంది. నో ఇంటర్నెట్, దాడులు, దౌర్జన్యాలు, కర్ఫ్యూలు, హత్యలు, అత్యాచారాలు, 28 లక్షల జనాభా ఉన్న మణిపూర్ దారిలోకి తీసుకురాలేకున్నారు. తాజాగా మళ్ళీ నిరసనలు, దాడులు, తగలబెట్టడాలు, 3 చనిపోయారు. మళ్ళీ మణిపూర్ మండిపోతోంది. అక్కడున్న బీజేపీ అంటే ఎన్డీఏ కూటమి ఉంది. 60 స్థానాలే మణిపూర్లో ఉంటే 53 దాంట్లతో బీజేపీ ప్లస్ అదే ఎన్డీఏ అధికారంలో ఉన్నారు. బీజేపీ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఉన్నారు. వాళ్ళకి నేషనలిస్ట్ పీపుల్స్ పార్టీ కూడా మద్దతు ఉంది. వాళ్ళకి 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ మేఘాలయ ముఖ్యమంత్రి, నేషనల్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు కూడా మేఘాలయ ముఖ్యమంత్రి సంగ్మా, ఆయన మణిపూర్లో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి మా మద్దతు ఉపసంహరిస్తున్నాం. అసలు అక్కడ మణిపూర్లో వీళ్ళ అల్లర్లు కంట్రోల్ చేయలేకపోతున్నారు, శాంతిని నెలకొల్పలేకపోతున్నారు అని చెప్పి ఆయన విత్డ్రా చేసుకున్నారు మణిపూర్లో బీజేపీ ప్రభుత్వానికి. అంటే ఎన్నికల ప్రచారంలో ఉన్నటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు హుటాహుటిన తన ఎన్నికల ప్రచారాన్ని ఆపేసి ఢిల్లీకి వచ్చి సమీక్ష చేశారు. ఇక్కడ నిరసనకారులు ఏకంగా ముఖ్యమంత్రి ఇంటి మీదే దాడి చేశారు, తగలబెట్టారు. ముఖ్యమంత్రి ఇంటి మీదే టీయర్ గ్యాస్ ప్రయోగించారు వాళ్ళ మీద. ముఖ్యమంత్రినేమో అక్కడ ముఖ్యమంత్రి ఆఫీస్లో సురక్షితంగా ఉంచామని అధికారులు ప్రకటించారు. నిరసనకారులు ముఖ్యమంత్రి ఇంటి మీద దాడి, 3 మంత్రుల మీద దాడి, 6 మంది ఎమ్మెల్యేల ఇళ్ల మీద దాడి. 28 లక్షల జనాభా ఉన్న మణిపూర్లు ఈ స్థాయిలో ఏదైనా ఒక ఇష్యూను నువ్వు పెంచి పోషించావు అని ఇప్పుడు రాజకీయ నాయకులు కొట్లాడుకోవచ్చు. అల్టిమేట్ అక్కడ బాధితులు ఎవరు? ప్రజలే కదా. నాశనం అయ్యేది ఎవరు? బతుకులు ఎవరు పోతున్నాయి? నో ఇంటర్నెట్, కర్ఫ్యూలు, మహిళలకు భద్రత లేదు, ప్రశాంతమైన జీవితం లేదు. ఎంత దారుణమైన పరిస్థితి అండి. ఇంపాల్లో ఎప్పుడు కర్ఫ్యూనే. అటువంటి రాష్ట్రాన్ని, అటువంటి సమాజాన్ని మనం కోరుకోవాల్సింది. నేను ఐఎమ్ నాట్ బ్లేమింగ్ దట్. అది ఒక ఎగ్జాంపుల్ చూడండి అంటూ ఉన్నా. ద్వేషం ఎప్పుడు ఎవరి మీద పెంచుకోకూడదు. ఒక విధానపరమైన నిర్ణయాల మీద చర్చ జరగాలి. ఒక విధానపరమైన నిర్ణయాన్ని వ్యతిరేకించే క్రమంలో నువ్వు ఎంత ఆగ్రహాన్ని అన్నా, ఎంత అగ్రెసివ్గా అయినా ఉండొచ్చు. ఏ విధంగా ఒక నిర్ణయాన్ని వ్యతిరేకించడం వేరు. కులాల మధ్య, మతాల మధ్య, వర్గాల మధ్య ద్వేషాన్ని నింపి ప్రభుత్వాలు ఏదో లాభాలు పొందాలని అటువంటి వాళ్ళని నిజం చెప్పాలి అంటే కొన్ని మాటలు మాట్లాడకూడదు, కానీ సమాజం నుంచి వాళ్ళని చాలా దూరంగా కార్నర్ చేసి పక్కన పడేయాలి. అదొక ఎగ్జాంపుల్. ముఖ్యమంత్రి ఇంటి మీద దాడి చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళిపోయాడు ఎన్నికల ప్రచారంలో నుండి. సమీక్షలు చేస్తున్నారు. ఎంత దారుణమైన పరిస్థితి ఉంది. దాని గురించి ప్రపంచం మాట్లాడుకుంటూ ఉంది. అది దేశానికి మంచిదా?